టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొనుగోలు చేసింది టీటీడీ. ఎందుకు కొనుగోలు చేసిందిరా అంటే చాలా స్పష్టంగా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ థిన్స్ అంటే నెయ్యికి ఆ ఫ్లేవర్ ను అద్దటం కోసమని, ఆ మోల్డింగ్ కోసమని రోజుకు 975 కేజీలను కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేశారు మీరు? ఎందుకు ఆ మోల్డింగ్ కు ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ కి అంటాలనేటువంటి ప్రయత్నం చేసినారు? ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఆ రోజున మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి కనుకనే, ఆ నెయ్యి వాసన రాలేదు కనుకనే ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీ త్రూ టిన్స్ అని 3,75,00,000 రూపాయలకు మీరు కొన్నారు. ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉందా? మీ హయాంలో కల్తీ జరిగింది అనటానికి మీరెందుకు దానికి ఫ్లేవర్ రావాలని అనుకున్నారు? సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి కమిటీలో, ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి ఆనాటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన ఇప్పుడు ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని మేము నియమించుకున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రబుద్ధులకి ఈ రెజల్యూషన్ ఒక సమాధానం. 2018లోనే విజయభాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ టెక్నికల్ కమిటీలో మెంబర్, బి సురేంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి అప్పటి సభ్యుడు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, మా హయాంలో ఉన్నారు. ఇప్పుడు నిందితులలో ఆ విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం కూడా ఆనాడు ఉన్నటువంటి వ్యక్తే ఈనాడు నిందితుడుగా జైల్లో ఉన్నాడు. అలాగే టెంపుల్ ఎఫ్ఏసిఏఓ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎస్వి గోరక్షణశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అప్పుడు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ ఘీని కొనాలా అని నిశ్చయించి, దీనికి సంబంధించి పలమనేరుకు సంబంధించిన పరాగ్ మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్ లిమిటెడ్ అనే వాళ్ళ చేత 385 రూపాయలకు పలమనేరుకు చెందిన సంస్థ సరఫరా చేసింది. రోజుకు ఆ కాలము నాటికే 3 లక్షల లడ్లు తయారు చేసేటువంటి రోజులలో కేవలం 975 కేజీలు రోజుకు నెయ్యితో ఫ్లేవర్ అద్దటానికి, అంటే మేము తయారు చేసినటువంటి లడ్డూలు ఎంత నాణ్యమైనవో అని చూపించటానికి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దుర్మార్గం ఇది. ఇది టీటీడీ రెజల్యూషన్. ఇది ఎవ్వరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374